నాకు ఇక్కడ టర్మినేషన్ ఆర్డర్ అని రాగానే అంటే టర్మినేషన్ చేస్తాం అనగానే మన వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చింది. నేను ఒకటే చెప్పిన, నిన్న లేబర్ కమిషనర్ దగ్గర చర్చలకు మనం వెళ్ళడం జరిగింది. లేబర్ కమిషనర్ చర్చల్లో ఏంటంటే కన్సిలేషన్స్ ఉన్నప్పుడు ఎవరిని కూడా టర్మినేషన్ చేసే అథారిటీ ఉండదు. ఓకేనా, ఇది ఒకటి గమనించాలి. ఇంకోటి ఏంటంటే టర్మినేషన్ చేసినా కూడా చెల్లదు. కన్సిలేషన్స్లో ఉన్నాం. ఇప్పుడు మనం చర్చలకు పోయినా మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ దగ్గర రిపోర్ట్ లేకపోవడం మన లేబర్ కమిషనర్ గారు ఏమన్నారు అంటే, మీరు ప్రాపర్ ఇలా ఏం చేయగలుగుతారని చెప్పి మీరు తీసుకొని రండి. 17వ తారీఖు 4 గంటలకు టైం ఇచ్చారు. ఎవరికి, యజమాన్యానికి, మనకు 17వ తారీఖు దాకా చర్చలు లేవు. అయితే నిన్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం జరిగింది అంటే అన్ని నిర్ణయాలు మనం పిలిచాం. అక్కడ సాయిబాబా సార్కి ఏదో అనారోగ్యం ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉంటే సాయిబాబా సార్ రాలేదు. ఆయన తరఫున వాళ్ళ టీం వచ్చింది. 321 సార్ సీతర్ సార్ ఏదో దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయినా టీం వచ్చింది. బిఎంఎస్, సిఐడి, 1535 ఇండియన్, టీఆర్కి ఈ ప్రధాన సంఘాలు ఉన్న రాష్ట్ర నాయకులు అక్కడికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మా మద్దతు కంపల్సరీ మీకు ఉంటుంది. ఏ క్షణమైనా మేము ఇండివిజువల్గా ఇవ్వడానికైనా రెడీ ఉన్నాం. మేము అందరం మనం ఏమంటామంటే, ఈ పవర్ జాబ్లో ఇంజనీరింగ్ అసోసియేషన్ ఉంది. ఇంజనీరింగ్ లేకుండా మన ట్రేడ్ యూనియన్స్ ఏదైతే ఉన్నాయో ఓఎన్ఎం సంబంధించిన ట్రేడ్ యూనియన్స్ మన తరఫున మనం నోటీస్ ఇవ్వాలని చెప్పి మనం అడుగుతున్నాం. మనం ఏమంటామంటే, మీరు సమ్మెలోకి రమ్మని అంటలే. లైన్మెన్ అంటే మన డిపార్ట్మెంట్లో ఉన్న మీ పని ఏందో మీరు చేయండి. లైన్మెన్ పని ఏంది, లైన్ చూసుకోవాలి అంతే కదా, సబ్డివిజన్ చేయాలని లేదు. మేమేమంటామంటే, మీరు పని చెప్పండి. మా పని మీరు చేస్తే డిపార్ట్మెంట్ తెలుస్తుందా? తెలియదు కదా. మనం అది అడుగుతున్నాం. వాళ్ళకి ఏమంటున్నాము అంటే, మీరు పని చేయండి. మీ పని ఏది, లైన్మెన్ పని ఏది ఉందో ఆ పని చేయండి. ఒక సబ్ ఇంజనీర్ పని ఉందో అది చేయండి. ఒక కంప్యూటర్ ఆపరేటర్ పని అంటే ఎల్డీసీ పని ఉందో ఎల్డీసీ చేయాలి. కంప్యూటర్ ఆపరేటర్ పని ఎల్డీసీ పని చేస్తే అక్కడ ఉపయోగం ఉందా? లేదు కదా. అది మనం వాళ్ళకి అడగడం జరిగింది. ఏమన్నారంటే, ఇప్పుడు మన సిఐటీ టీఆర్కి మేము ఇండివిజువల్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం. కాకపోతే అందరం కల్పిస్తే బాగుంటుందేమో అంటే మధ్యవర్తిగా వజీర్ సార్ని ఇవ్వడం జరిగింది. వజీర్ సార్ అందరితో మాట్లాడి ఒక టైం సెట్ చేసింది. ఆ టైం ఎప్పుడు అంటే, మనకు రేపు పొద్దున 11:04 ఆఫీస్లో ఆల్ యూనియన్స్తో ట్రేడ్ యూనియన్స్తో మీటింగ్ ఉంది. మళ్ళీ అంటే ఆల్రెడీ 6-7 ప్రధాన సంఘాలు ఏదైతే ఉన్నాయో ఇంజనీరింగ్ అసోసియేషన్కి దీన్ని ఇన్వాల్వ్ చేస్తలేము. ఎందుకు అంటే, ఇక్కడ ఇంజనీరింగ్ ఇప్పుడు దాకా ఇంజనీరింగ్ పెట్టాలని మొత్తం పెట్టాను ఇంజనీరింగ్ ఓఎన్ఎం లేదు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, మా ఓఎన్ఎం సంబంధించిన ఇంజనీర్ ఏమున్నాయో అవి మాకు మద్దతు తీయాలని చెప్పి మనం అడుగుతున్నాం. వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మీరు ఎవరు కూడా భయపడదు. నాకు మాట్లాడడానికి కూడా అసలేదు. ఎందుకు రావడం కారణం కూడా ఏంటో మీతో మాట్లాడదామని నచ్చిన మన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. టర్మినేషన్ అనేది ఎవరికి నాకు గుర్తుంచుకోండి. టర్మినేషన్ వస్తే అందరికి వస్తుంది. అందరికి తీసే సమస్య నడుస్తుందా? నడవదు. ఎందుకంటే అప్పుడు 2022లో ఏమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంచాయత్ సెక్రటరీని తీసేస్తా అని చెప్పి నోటీస్ ఇచ్చారు. యాదుందా? అందరికీ ఉందా? యాదుందా? తీసేసిరాలి ఎవరైనా మళ్ళీ వాళ్ళకి రెగ్యులర్ చేసిరో ఇప్పుడు రెగ్యులర్ పొందుతారు. కాబట్టి మనం ఏం అడుగుతున్నాం, ఎవరి దగ్గర డబ్బులు అడుగుతలేము, వాళ్ళ జీతాలు పెంచమని మనం అడుగుతలేము. సర్వీస్ రూల్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం. ఆర్మీన్ కార్మికులని డిపార్ట్మెంట్ విలీనం చేసుకోమని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి మనం అడిగే న్యాయమైన ఫీజు రేట్ కార్మికులు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. 4-5 వేలు జీతం కూడా రావట్లేదు. వాళ్ళ కనీసం మనం అడుగుతున్నాం. మన ఇవన్నీ ఏంటంటే మన న్యాయమైన డిమాండ్లు ఇవి. కాబట్టి నేను ఇక్కడ నుంచి నిజామాబాద్ మన జీవితం చెప్పేది అంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే మనం ఎవరు కూడా భయపడవసరం లేదు. టర్మినేషన్ ఆర్డర్ లాస్ట్ అయిపోతాయి. గతంలో సాధన చేసినప్పుడు టర్మినేషన్ ఆర్డర్ తీసేసినా కూడా మన డ్యూటీ విషయమే. అవునా కదా? ఎవరు ఏం చేయరు. కాబట్టి ధైర్యంగా మీరు ఉండండి. నిజం చెప్తున్నా, రాష్ట్ర కమిటీలో ఉన్న 9 మంది కూడా ఎక్కడ పండుకుంటారో ఎక్కడ తింటారో కూడా వాళ్ళకే తెలియదు. నాతో సహా ఏడా ఉంటున్నామో ఏందో ఎవరికి తెలియదు. కానీ అందరి కూడా కష్టపడుతున్నాం. కాబట్టి ఆ ఫలితం ఉండాలంటే మీరు డ్యూటీకి వెళ్ళిరనుకో ఆ ఫలితం ఉండదా? డ్యూటీకి ఎవరైనా సంజాయించండి, చెప్పండి, అదే నానా పోతురా నీ ఉద్యోగం పోతే నాది కూడా పోతుంది. మనం అందరం కలిసి ఉంటే డ్యూటీ ఉంటేనే సాధించగలుగుతాం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పోయిరనుకో ఏమైతుంది, మన ద్రోహులు కార్మిక ద్రోహులుగా మిగిలిందండి. ప్లీజ్ అందరికీ చెప్తున్నా, ఎవరు కూడా కార్మిక ద్రోహులు కాకండి. అందరి కోసం అక్కడ రాష్ట్ర కమిటీ చాలా కష్టపడుతుంది. ఒక్కొక్కరు 2-3 లక్షలు దాటేయడం, ఎవరైనా రూపాయి తీసుకోకుండా తిరుగుతున్నాం. కాబట్టి అందరికి చెప్పేదంటే, దండాలు పెట్టి చెప్తున్నా, ఎవరు డ్యూటీకి పోకండి, మోటివేషన్ చేయండి. మన హక్కులు సాధించే వరకు మనం విరమించేది లేదు. అక్కడ మనం చర్చలో పోయినాం, నేను కూడా పోయినా. ఏది దగ్గరికి నవీన్ మిగతా దగ్గరికి సార్ దగ్గరికి. సార్ ఫోన్ ఏమంటారంటే, మీకు ఎస్మా చట్టం తెలుసా అంటారు. మీ అందరి మీద 1 సంవత్సరం నేను జైలు శిక్ష ఇస్తా అంటారు. సబ్మె నోటీస్ ఇచ్చింది దాని కదా. మీరు రెగ్యులర్ సార్ మేము ఎవరం సార్, మీరు ఆర్టిజన్ అవ్వడమే గొప్ప, మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు ఆర్టిజన్ అవ్వడమే గొప్ప అని చెప్పి సార్ చెప్పింది. మరి ఆర్టిజన్ అంటే రెగ్యులర్ సార్ అంటే కాదంటాడు. మరి అవుట్ సోర్సింగ్ సార్ అంటే కాదంటాడు ఆయన. మరి కాంట్రాక్టర్ సార్ అంటే కాదంటాడు. మరి రెగ్యులర్ సార్ అంటే కాదంటాడు. ఏంటి అంటే ఎన్ని సార్ అంటే ఎంప్లాయీస్ అంటాడు. ఎంప్లాయీస్ అంటే ఏంటి సార్ అంటే ఆర్టిజన్ అంటాడు. అంటే ఆ క్వాలిటీ వాళ్ళకే లేదు. విషయం ఏంటంటే వాళ్ళకు క్వాలిటీ లేదు. మనం అడిగే సర్వీసులు న్యాయమైన డిమాండ్. ఇక్కడ కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం వేయాలని మనం అనుకుంటలేము. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టి ప్రజాప్రభుత్వం మనదే.
మన ప్రభుత్వాన్ని మనం ఆర్థికంగా భారం పెట్టమా? పెట్టలేము కదా, పెడతామా? మనం ఏమంటున్నాం, కార్మికులు ఇవ్వండి, ఆన్లైన్ కార్మికులని ఆర్థికంగా విలీనం సంస్థలు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రతి చాకరీ చేస్తున్న సమస్యలు ఒక లైన్మెంట్ పని చేసే మొత్తం ఆన్లైన్ కార్మికుడు చేస్తున్నారు. ఆ కార్మికుని ఆదుకోండి. వాళ్ళు చనిపోయి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, మెడికల్ ఫెసిలిటీ వస్తలేదు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తలేవు, ఇబ్బందులు ఉన్నాయి. తీసిరేట్ కార్మికుడు పొద్దున్నాచి రూమ్లు క్లీన్ చేస్తుండ్రు, టేబుల్ క్లీన్ చేస్తుండ్రు, వాళ్ళ స్పాడ్ క్లీన్ చేస్తున్నారు, చాలా ఎండలో తిరుగుతున్నారు. వాళ్ళ కనీసం